హలో అండి. అసలు ఇంటర్లింక్లో మన కేవైసీలు ఎందుకు అవ్వట్లేదు? అలాగే 3 కేవైసీలు కంప్లీట్ అయ్యి మైగ్రేషన్ అయిన వాళ్ళు కూడా వెరిఫైడ్ ఐడియాలజీ ఎందుకు రావట్లేదు? అసలు ఇంటర్లింక్ వాళ్ళు కావాలని కేవైసీ ఆపారా? ఆపితే వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి? లేదా మన మీద కావాలనే ఇలా ఆపినట్టు చేస్తున్నారా? అసలు ఇంటర్లింక్ని మనం నమ్మచ్చా? ఇది ఫేకా రియలా? ఇలాంటి చాలా డౌట్స్, అనుమానాలు అయితే మన వాళ్ళలో వస్తూ ఉన్నాయి. దాని గురించి క్లారిటీ ఈ వీడియోలో పూర్తిగా నేను ఇవ్వబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే మీరు కేవైసీ గురించి పదే అడుగుతున్నారు. బట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు షేర్ చేయండి. షేర్ చేస్తేనే కదా మీకు కూడా తెలుస్తుంది, మీ కింద వాళ్ళకి కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియో షేర్ చేయండి. ఓకే. అలాగే ఇంకా మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మన వీడియోలు మీకు వస్తాయి. ఇంకా చాలామంది మన టెలిగ్రామ్లో, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వలేదు. కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా వచ్చినప్పుడు నేను అందులో పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనండి. ఓకే, మనకి టాపిక్లో వెళ్ళినట్టయితే రీసెంట్గానే మనం కేవైసీ సంబంధించిన అప్డేట్ కంపెనీ వాళ్ళు ఇచ్చారని చెప్పాము. అందులో వాళ్ళు ఏం చెప్పారంటే ఆల్రెడీ మైగ్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్పారు. అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గతంలో కంటే ఇప్పుడు కొద్దిగా ప్రాసెస్ని ఫాస్ట్ చేశామని చెప్పారు కేవైసీ సంబంధించి. ఇప్పుడు మీకున్న డౌట్ ఏంటంటే, జీకే గారు మేము ఏప్రిల్ నెలలో లెవెల్ 1 అని స్టార్ట్ చేసాము. అది ఏదో రకంగా లెవెల్ 1 కంప్లీట్ అయింది, కానీ లెవెల్ 2 నొక్కితేనేమో అది తిరుగుతూ ఉంది. ఇప్పుడు దాకా లెవెల్ 2 తీసుకోలేదని కొంతమంది. అలాగే లెవెల్ 2 అనేది మాకు కంప్లీట్ అయిందండి, లెవెల్ 3 మీద క్లిక్ చేసి అది తిరుగుతూ ఉంది, అంటే క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత తిరుగుతూ ఉందని కొంతమంది. అలాగే లెవెల్ 3 కూడా కంప్లీట్ అయిందండి, కానీ మైగ్రేషన్ వ్యాలిడ్ క్లిక్ చేసిన తర్వాత మైగ్రేషన్ క్లిక్ చేస్తే అది అప్రూవ్ అవ్వలేదు, పెండింగ్లో ఉందని కొంతమంది. అంటే వెరిఫైడ్ ఐడియాలజీ రాలేదని కొంతమంది. చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. 1-10 సార్లు నేను కూడా కంపెనీ వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకంటే నాకున్న దాన్ని బట్టి నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నాను. బేసిక్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇదంతా కూడా ఒక ప్రొసీజరు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మేము కేవైసీని కొద్దిగా ఇంప్రూవ్ చేయగలం, కానీ ఒకేసారి అందరికీ కేవైసీ అయ్యేలాగా చేయలేము అని చెప్పేస్తున్నారు. ఓకే, వాళ్ళు బల్ల కొద్ది చెప్పినప్పుడు మనం చేయగలిగేది ఏం లేదు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎగ్జాంపుల్కి మీ మనసుతో మీరు ఆలోచించండి. ఈ అంతా కూడా మీరు ఆలోచిస్తే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు సాధారణంగా నాలాంటి వాడికి కేవైసీ అయింది, కొంచెం ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ కాయిన్స్ వచ్చినాయి. అంటే 29, 20, 30 లక్షల కాయిన్స్ ఉంటే నాకు కేవలం 1 లక్ష కాయిన్స్ మాత్రం వెరిఫైడ్ ఐటీ వచ్చినాయి. 1 లక్ష కూడా కాదు, 90,000 వచ్చినాయి. దాన్ని నేను వెంటనే అమ్ముకోవాలని ఫిక్స్ అయితే నాకు వచ్చినాయి కేవలం 560 ఐటీఎల్ మాత్రమే వచ్చినాయి. దాన్ని నేను మనీ కింద కన్వర్ట్ చేస్తే నాకు వచ్చింది 70 నుంచి 80,000 లోపు. ఓకే, ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే క్లారిటీ కోసం. ఇప్పుడు నాలాంటి వాడికి ఎక్కువ టీం ఉంది, ఎక్కువ వర్క్ చేసాం, ఎక్కువ కష్టపడ్డాం, అన్నీ చేసాం కాబట్టి ఫలితం అనేది ఎంతో కొంత కనబడింది. అలా కాకుండా మీలాంటి వాళ్ళకి కేవైసీ అయింది అనుకోండి, తప్పుగా అనుకోవద్దు. మీలాగా కొంచెం తక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళకి, అంటే 10,000, 20,000, 30,000, 50,000, 1,00,000 కాయిన్స్ ఉన్న వాళ్ళకి కేవైసీ అయింది అనుకోండి, ఆ 1,00,000 కాయిన్లు కూడా వచ్చేవి. నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను ఇది. ఓకే, కేవైసీ స్టార్ట్ అవ్వకముందు చెప్పిన స్టోరీ ఇదంతా, ఇప్పుడే మీకు కొత్తగా చెప్పట్లా. ఓకే, ఆ 1,00,000 కాయిన్లో మీకు 20,000, 30,000 వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తాయి. ఓకేనండి. ఇప్పుడు మీకు 20,000, 30,000 వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చినాయి అనుకోండి. ఓకేనండి, మీకు ఒక 20,000 కానీ 30,000 కానీ వచ్చినాయి అనుకోండి. అంటే ఎగ్జాంపుల్కి 30,000 వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చినాయి. మీరు దాన్ని 160 కింద గుణిస్తే మీకు కేవలం 187 ఐటీఎల్ మాత్రం వస్తాయి. ఈ 187 ఐటీఎల్ని మీరు వెంటనే అమ్ముకోవాలంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ప్రైస్ 110 నుంచి 200 ఫ్లక్చువేట్ అవుతుంది. ఇంకా తగ్గుతుంది కానీ పెరగట్లేదు. ఎందుకు పెరగట్లేదు అది కూడా నేను చెప్తాను మీకు. పోనీ 120 వేసుకుందాం, మీకు వచ్చేది 22,000 మాత్రమే. అలా కాకుండా మీకు ఉన్నాయే 20,000, 30,000 కాయిన్స్ అనుకోండి. అంటే మీరు మైనింగ్ చేసిన 20,000, 30,000 కాయిన్స్ అనుకోండి. అందులో 10,000 మాత్రం మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చినాయి అనుకోండి. ఓకే, 160తో గుణిస్తే కేవలం మీకు వచ్చేది 62 మాత్రమే. 62 కాయిన్స్ మీరు ఒక 120 లెక్క అమ్మితే మీకు వచ్చేది 7,500 లేదా 10,000 మాత్రమే. ఇక్కడ మీరు గమనించాల్సింది, మీరు కంగారు పడుతుంటే మీకు వచ్చే అమౌంట్ కూడా చాలా తగ్గిపోద్ది. ఎందుకంటే మార్కెట్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొనేవాళ్ళు 100 మంది కూడా లేరండి, కానీ అమ్మేవాళ్ళు మాత్రం వేలల్లో ఉన్నారు. ఇది మీరు గమనించాలి. ఇది మీకు అర్థం కాక కేవైసీ అవ్వలేదని బాధపడుతున్నారు, అది నాకు తెలుసు. ఎందుకంటే మాకైనా మీకు అవ్వలేదని ఒక ఇబ్బంది అనేది మీకు ఉంటుంది. అది బేసిక్గా అదంతా కూడా కామన్. ఇప్పుడు నాకైనా సరే, నాకు అవ్వకుండా వేరే వాళ్ళకైతే నాకు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి కంపెనీ వాళ్ళకి నేను 1-2 సార్లు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు కేవైసీలు అనేది లెవెల్ 1 అయిన వాళ్ళకి లెవెల్ 2 కంప్లీట్ చేయండి, అలాగే లెవెల్ 2 అయిన వాళ్ళకి లెవెల్ 3 కంప్లీట్ చేయండి, లెవెల్ 3 అయిన వాళ్ళకి మైగ్రేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పాం. ఓకే, కానీ ఇదంతా కూడా దశల వారీగా వస్తుంది, ఒకేసారి టకా అయిపోదు. మీరు గమనించాల్సిన మరొక విషయం అంటే, మన కేవైసీ అనేది మాకు ఏప్రిల్ 8వ తారీఖున కేవైసీ అయింది. దాన్ని మైగ్రేషన్ పెడితే మాకు దాదాపు మే నెలలో వచ్చినాయి కాయిన్స్. ఓకే, అంతేగాని మాకు కూడా మైగ్రేషన్ పెట్టగానే 2 రోజులు 3 రోజులు రాలా. ఇంచుమించు ఒక 1 మంత్ టైం పట్టింది. ఓకే, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు మీకు కొద్దిగా మైగ్రేషన్ అనేది, కేవైసీలు అన్నీ కంప్లీట్ అయ్యి మైగ్రేషన్ అనేది అవ్వాలంటే మీకు 1 నెల లేదా 2 నెలలు కూడా టైం పట్టచ్చు. ఇప్పుడు బేసిక్గా మహా అయితే ఒక 4-5% మాత్రమే మార్కెట్లోకి రిలీజ్ చేశారండి ఐటీఎల్. అందుకే వాళ్ళు ఆ ఐటీఎల్ని వాళ్ళు తీసుకుంటా అంటున్నారు. రీసెంట్గా మనం వీడియో చేసాం కదా, బైబ్యాక్ సిస్టమ్ కంపెనీ స్టార్ట్ చేసిందని. మరి ఎందుకంటే మొత్తం కాయిన్స్ అన్నీ వాళ్ళు చేయలేదు, ఉన్నాయే తక్కువ కాయిన్స్. ఆ తక్కువ కాయిన్స్ మనకి ఇచ్చారు కాబట్టి ఆ కాయిన్స్ మనకి ఇష్టం వచ్చిన ప్రైస్లో మనం కంపెనీ వాళ్ళకి సేల్ చేయొచ్చు అన్నమాట. నేనైతే $4 to $5 అయితే పెట్టానండి. నా దగ్గర ఒక 100 కాయిన్లు ఉన్నాయి ఐటీఎల్.
$4 to $5 పెట్టాను అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు వాళ్ళు $4 లెక్క నాకు ఇచ్చినా సరే 40,000 దాకా వస్తాయి 100 కాయిన్లకి. అలా కాకుండా ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్లో మీరు అమ్ముకోవాలనుకుంటే దానికి 4 రెట్లు పడిపోద్ది. అంటే 10,000 12,000 మాత్రం వస్తాయి మీకు. ఓకే, కాబట్టి దీన్ని బట్టి మీరు 1-2 సార్లు లేట్ అయ్యే కొలది మీ యొక్క కాయిన్ వాల్యూ పెరుగుతుందని ఆనందపడాలి తప్ప లేట్ అవుతుంది, కేవైసీలు కావాలనే చేయట్లేదు, కంపెనీ ఫేకు ఫ్రాడ్ అనకూడదు. ఎక్కడ ఫేకు ఫ్రాడ్ అని మనం అనుకోవాలంటే కంపెనీ మన చేత డబ్బులు పెట్టించి విత్డ్రాల్ ఇస్తానన్న టైంకి ఇవ్వకపోతే అప్పుడు మనం ఖచ్చితంగా కంపెనీ సరిగ్గా లేదు, పద్ధతి సరిగ్గా లేదు అనుకోవచ్చు. ఇక్కడ కేవైసీలో వాళ్ళు స్లో చేశారని తప్ప మీరు వేరే మైనస్లు ఏమైనా చూపించగలరా? అంటే వ్యాలెట్లు తెస్తున్నారు, వాళ్ళు చెప్పినట్టు బైబ్యాక్ సిస్టమ్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పినట్టు మనకి ఫ్యూచర్లో ఏవైతే అప్లికేషన్లు ఉన్నాయో అవన్నీ కూడా వస్తున్నాయి మనకి. అప్లికేషన్లు అని ఏమొస్తాయంటే ఈ అప్లికేషన్ వల్ల మన దగ్గర ఉన్న కాయిన్స్ని గూడ్స్ అండ్ సర్వీస్కో లేకపోతే వేరే వేరే వాటికో యూస్ చేసుకోవచ్చు. దానివల్ల కాయిన్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఇక్కడ మీ కాయిన్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలా లేకపోతే ఇప్పటికిప్పుడు అమ్ముకొని 5,000 10,000 తీసుకొని ఇంకా మర్చిపోవాలా అనేది మీ మనస్సాక్షితో మీరు ఆలోచించండి. ఎందుకంటే నాలాంటి కొంచెం ఎక్కువ కాయిన్స్ వచ్చినాయి కాబట్టి ఎక్కువ డబ్బులు కనబడుతున్నాయి. ఒకవేళ నాకు కూడా తక్కువ కాయిన్స్ వచ్చినాయి అనుకోండి, తక్కువ డబ్బులే కనిపిస్తాయి. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించమని చెప్తున్నా. ఇప్పుడు ఫస్ట్ మైగ్రేషన్ అవ్వక చాలామంది బాధపడుతుంది. కొంతమంది ఫస్ట్ మైగ్రేషన్ అయింది కదా, ఇప్పుడు మాకు సెకండ్ మైగ్రేషన్ ఎప్పుడని కూడా అడుగుతున్నారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి సెకండ్ మైగ్రేషన్ అవ్వాలని ఆశ ఉన్నప్పుడు మరి మాకు ఉండదండి. దాదాపు 30 లక్షల కాయిన్లు ఉన్నాయి, ఏం చేసుకోమంటారు? ఓకే, కాబట్టి ఇక్కడ కంపెనీ కావాలనే ఆపింది. ఇప్పుడు మాకు ఇవ్వాలంటే సెకండ్ మైగ్రేషన్ కూడా వెంటనే ఇచ్చేయాలి కదా, ఎందుకు 3 నెలలు బట్టి ఇవ్వలేదు? ఇక్కడ మీరు ఎక్కువ మేము తక్కువ అని కాదు. ఇంకా మీరు గమనించాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 30 లక్షల కాయిన్లు ఉన్న నాకు 90,000 ఐటీఎల్జీ మాత్రం ఇచ్చింది. అలా కాకుండా 1,50,000 2 లక్షల కాయిన్లు ఉన్న వాళ్ళకి 60,000 70,000 40,000 వెరిఫైడ్ ఐటీఎల్జీ ఇచ్చింది. అంటే మాకు ఇచ్చిన పర్సెంటేజ్ కేవలం 4%. అంటే మేము సంపాదించిన దాంట్లో 4% 5% మాత్రమే మాకు ఇచ్చారు. కానీ నార్మల్ పీపుల్స్కి మీకు 40% 50% కాయిన్స్ కూడా మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ ఇచ్చారు. అంటే కంపెనీ ఎవరికి ఎక్కువ వాల్యూ ఇస్తుంది అనేది మీరే గమనించండి. ఓకే, అంతేగాని అపార్థం చేసుకోవద్దు. ఈ మీకేముందండి, మీ ఇన్ఫ్లుయెన్సర్లకి యూట్యూబర్లకి అంబాసిడర్లకి అయిపోయింది కాబట్టి మీరు ఎన్నైనా సోచ్ చెప్తారు, మాకు కేవైసీలు అవ్వడం ముఖ్యం అని చెప్పి మీరు అనొచ్చు. ఓకే, కానీ నేను చెప్పింది మీరు అక్కడ అర్థం చేసుకోవాలి. పాయింట్ ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళకి తక్కువ కాయిన్స్ మాత్రమే వస్తున్నాయి, కానీ తక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కాయిన్స్ వస్తున్నాయి. అప్పుడు బెనిఫిట్ మేము మీ మీద ఏడాలా, మీరు నా మీద ఏడాలనేది మీరే గమనించండి. బేసిక్గా చెప్తున్నా. ఓకే, కాబట్టి అర్థం చేసుకోండి. ఇప్పుడు మేమేమనుకున్నామంటే 30 లక్షల కాయిన్లు ఉన్నాయి కదా, కనీసం ఒక 5 లక్షలు వెరిఫైడ్ ఐటీఎల్స్ ఇస్తారు, ఒక 3,000 4,000 ఐటీఎల్ వస్తాయి, అమ్ముకుంటే 10 లక్షలు 15 లక్షలు వస్తాయి మైండ్ సెట్లో నేను అనుకున్నా. బట్ అలాంటిది ఏం చేయలే కంపెనీ వాళ్ళు. ఓకే, కాబట్టి మేము సంవత్సరం బట్టి కష్టపడి టీంని మోటివేట్ చేసి అలాగే సబ్జెక్ట్ చెప్పి వీడియోలు చేసి ఇవన్నీ చేస్తేనే మాకు వచ్చిన ప్రతిఫలం అది. అంతే, అంతకు మించి అయితే ఇక్కడ ఏం లేదు. మీరు కూడా చేయాల్సింది ఏంటంటే కొంచెం కుదిరినంత వరకు కొత్త వ్యక్తులను జాయిన్ చేసుకోండి, దాంతోపాటు వాళ్ళకి సబ్జెక్ట్ నేర్పించండి. అంతేగాని మీరు జాయిన్ చేసి నా నెంబర్లు ఇవ్వడం పక్కన నెంబర్లు ఇవ్వడం చేయమాకండి. మీరు జాయిన్ చేసిన వాళ్ళకి మీరే నెంబర్ ఇవ్వాలి, మీరే సబ్జెక్ట్ చెప్పాలి. సబ్జెక్ట్ చెప్పి డైలీ మైనింగ్ చేసుకోమని చెప్పండి. ఇక్కడ మీరు ఇంకోటి ఏదో మైనింగ్ చేయడం వల్ల రోజంతా పోతుంది, రోజంతా పని కట్టుకుని మైనింగ్ చేసుకుంటూ కూర్చుంటున్నా అన్నట్టు చెప్తారు కొంతమంది. మొత్తం రోజు మొత్తం మీద లెక్కేసినా సరే కనీసం 5 నిమిషాలు కూడా పట్టదండి. ఒక యాడ్ అనేది మనకి కనీసం 30 సెకండ్లు కూడా రాదు మన దాంట్లో. కరెక్ట్గా మనం యాడ్ చూసినట్టయితే అంటే మొత్తం మీద 6-30 సెకండ్లు లెక్కేసుకున్నా సరే 3-4 నిమిషాలు కూడా అవ్వదన్నమాట. కాబట్టి ఇక్కడ రోజులో 5 నిమిషాలు మనం పనికి మళ్ళీ వీడియోలు ఆడియోలు అన్నీ చూస్తూ ఉంటాం. వాటిలో పోల్చుకుంటే రోజుకు 6 నిమిషాలు కేటాయించారు మీరు. అసలు ఎన్ని కంపెనీలో మనం డబ్బులు పెట్టి ఇంత వెయిట్ చేసాం అనేది గమనించండి. ఇప్పుడు తప్పుగా అనుకోకపోతే ఆన్ బేస్లో డబ్బులు పెట్టి దాదాపు నేను డబ్బులు పెట్టి 4.5 years అయింది. ఇంకా నాకు దాంట్లో రావాల్సిన విత్డ్రాలే రాలా. ఇక్కడ కనీసం అమౌంట్ ఎంతో కొంత ఇచ్చారని ఆనందపడాలి మనం. ఓకే, కాబట్టి కేవైసీకి సంబంధించి కంపెనీ వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం కంపెనీ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మన వల్ల కూడా కేవైసీలు చేసేటప్పుడు డాక్యుమెంట్స్ తిరగమరగా పెట్టడం, బ్లర్గా పెట్టడం, కొన్ని రకాల ఇబ్బందులు వీలు పెట్టడం వల్ల రివ్యూలో పడిపోయి ఉండిపోతున్నాయి. నెలైనా 2 నెలలైనా రివ్యూలు ఉండిపోతున్నాయి. మళ్ళీ వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేస్తే తప్ప మళ్ళీ మనం అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. ఓకేనండి, కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. దేన్ని కూడా అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండండి. ప్రతి ఒక్కరు కేవైసీలు అవుతాయి. అవ్వకపోతే మనకెంత నష్టమో కంపెనీకి అంతకు మించి నష్టం. ఎందుకంటే వెరిఫైడ్ మెంబర్ అనేవాడే ఇక్కడ కంపెనీలో లేకపోతే వాళ్ళు ఐటీఎల్ అనేది రిలీజ్ చేయలేరు. ఐటీఎల్ రిలీజ్ చేయకపోతే గూడ్స్ అండ్ సర్వీస్కో యూటిలిటీస్కో దేనికి కూడా యూజ్ చేయడానికి పనిచేయవు. కేవలం 4% 5% మార్కెట్లో ఉన్న ఐటీఎల్ సరిపోవు. కాబట్టి ఇదంతా కూడా మనం అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోవాలి. దయచేసి కామెంట్లో మళ్ళీ కేవైసీల గురించి అడగమాకండి. ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్ అంతా కేవైసీల గురించి. ఒకవేళ మీకు అర్థం కాబట్టి మళ్ళీ మొదటి నుంచి చూడండి. ఓకే, మొన్న కూడా కేవైసీకి సంబంధించి చెప్పి ఇప్పుడు కూడా చెప్పాం. కేవైసీకి సంబంధించి క్వశ్చన్లు అడుగుతున్నారు కానీ మీరు చూడడానికి మాత్రం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ వీడియో కుదిరినంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, మోటివేషన్ ఉంటుంది. కుదిరినంత వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ వాట్సాప్లో జాయిన్ అవ్వండి. మంచి మంచి అప్డేట్స్ ఇన్ఫర్మేషన్లు వచ్చినప్పుడు అందులో నేను పెడతా ఉంటాను, లేదా మన వీడియోలో ఇప్పుడు అందులో పెడతా ఉంటే మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. మీ జీకే లుక్స్.